వెల్కమ్ టు టీ10 నేను రేవతి. క్యూబాను ఉగ్రవాద దేశంగా ముద్రవేసి ఆ దేశాన్ని ఆర్థికంగా సామాజికంగా నాశనం చేయాలని చూసిన అమెరికా ఎట్టకేలకు ఒక అడుగు దిగొచ్చింది. అమెరికా ప్రవచిత ఉగ్రవాద జాబితా నుంచి క్యూబా పేరును తొలగించాలని అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతున్న జో బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. ఆంక్షలు మాత్రం యథావిధిగా కొనసాగించడం వల్ల ప్రయోజనం పరిమితమేనని క్యూబా విదేశాంగ మంత్రి రోడ్రిగ్యూ పరిల్లా వ్యాఖ్యానించారు. హెల్మ్స్ బర్టన్ చట్టం కింద దాఖలయ్యే పిటిషన్లకు వ్యతిరేకంగా అమెరికా న్యాయస్థానాల్లో ఎలాంటి చర్యలు తీసుకోకుండా నివారించేందుకు అధ్యక్షుని విశేషాధికారాన్ని ఉపయోగించాలని కూడా నిర్ణయించింది. అమెరికా పౌరులు సంస్థలతో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరగకుండా ఆంక్షలు విధించిన క్యూబా సంస్థల జాబితాను రద్దు చేయాలని చెబుతోంది. ఈ మేరకు వైట్ హౌస్ ఈ నెల 14న ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ చర్యల వల్ల పరిమితమైన ప్రయోజనాలే ఉన్నప్పటికీ క్యూబా ప్రజలు ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి లభించిన విజయంగా పేర్కొనవచ్చు. 2017 నుండి మరిన్ని ఆంక్షలను అమెరికా రుద్దింది. ఉగ్రవాద జాబితా నుంచి తొలగిస్తే చాలదు, 6 దశాబ్దాలకు పైగా అనుసరిస్తున్న ఆర్థిక దిగ్బంధనాన్ని ఎత్తివేయాలని క్యూబన్లు అమెరికాలో ఆ దేశ పౌరులు కోరుతున్నారు. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది వాళ్ళ చూస్తూనే ఉండండి టీ10.